నమస్తే. ఒక పక్కన చాలా రోజుల కానించి హైడ్రా కూల్చివేతలంతా కూడా ఆగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలోని మల్లపల్లి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఏవైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులని 6 షాపులని కూల్చివేయడం జరిగింది జిహెచ్ఎంసీ అధికారులు. ముఖ్యంగా నాంపల్లి ప్రాంతం అంటేనే అదంతా కూడా ఎంఐఎం పార్టీకి కంచుకోట, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అడ్డాగా పేరుగాంచినటువంటి నాంపల్లిలో ఈరోజు పెద్ద ఎత్తున జేసీబీలు మోహరించడం మనం నిన్న చూసుకోవచ్చు. ఫిరోజ్ ఖాన్ పైన దాడి, ఎంఐఎం పార్టీ అడ్డా అయినటువంటి నాంపల్లి కావచ్చు, పాత బస్తీలో నిన్న ఏదైతే నాంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ఎవరైతే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ యొక్క అనుచరులైనటువంటి కొంతమంది మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ పైన దాడి చేయడం జరిగింది. దీని అంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ కూల్చివేస్తున్నటువంటి మల్లపల్లి క్రాస్లో ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి 6 షాపులు ముస్లింలే. అయితే గతంలో ఆ యొక్క రోడ్డుకు అడ్డంగా పెట్టుకున్నారన్నటువంటి చాలా ఫిర్యాదులు జిహెచ్ఎంసీ అధికారులకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల ఒక వృద్ధుడు ఆ యొక్క రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నటువంటి దశలో రోడ్డు పైన ఉన్నటువంటి ఆ గుంతలో పడి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కావడం, దాని తర్వాత నేరుగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ నాంపల్లిలో కానీ ఫిరోజ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఆ వృద్ధుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి రోడ్డు సరిగ్గా లేక, అలా వెడల్పు లేక రోడ్డుకి అడ్డంగా షాపులను పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వెహికల్స్ వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంది. కనీసం నడదామన్నా కానీ ఆ దారి సరిగ్గా లేదు, ఇబ్బందులు పడతామున్నామని చెప్పేసి ఫిరోజ్ ఖాన్కి చెప్పడం, దాని తర్వాత నేరుగా ఫిరోజ్ ఖాన్ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి రోడ్డును కూడా పరిశీలించడం జరిగిందట. రోడ్డును పరిశీలించి అక్కడ ఉన్నటువంటి షాపులని తీయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులను ఇమ్మీడియట్గా తీయాలి, ఈ దారిని బాగు చేయాలి, ఈ రోడ్డును బాగు చేయాలి. గుంతలు పడ్డటువంటి రోడ్లతోటి ఇక్కడ వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు, పాదచారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, వీటన్నిటి కూడా తొలగించాలని చెప్పేసి మొన్న హుకుం జారీ చేయడం జరిగింది ఫిరోజ్ ఖాన్. దాని తర్వాత నిన్న పనులు మొదలు పెట్టడానికి అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ దాని తీరును తెలుసుకోవడానికి మరొకసారి ఆ యొక్క ప్రాంతానికి ఏదైతే నాంపల్లిలో ఉన్నటువంటి మల్లంపల్లి క్రాస్లో ఉన్నటువంటి ఏవైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపుల యజమానులను ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడంతో పాటు ఆ రోడ్డు వేస్తామున్నామని చెప్పేసి అలర్ట్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి ఫిరోజ్ ఖాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఇక్కడ చాలా ఏళ్ల కానించి షాపులు పెట్టుకొని మేము నడిపించుకుంటా ఉన్నాం, దీని ద్వారా జీవనోపాధి పొందుతూ ఉన్నాం. ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ఇక్కడికి వచ్చి మాకు హుకుం జారీ చేయడం ఏంటి, ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులని మమ్మల్ని తొలగించాలని చెప్పేసి ఎందుకు ఆయన ఆర్డర్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఎట్టకేలకు దాడి నేపథ్యం కానీ ఆడ వృద్ధుడు ఆ యొక్క గుంతలో పడి తీవ్ర గాయాలైనటువంటి దాని తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి సుమారుగా 5 గంటలు అవుతా ఉంది. 5 గంటల నుంచి ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షాపులన్నిటి కూడా జేసీబీల సహాయంతో సుమారుగా 5 గంటల కానించి వాటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాంట్లో షాపులో ఉన్నటువంటి వస్తువులను సైతం ఎవరైతే షాప్ యజమానులు ఉన్నారో దాంట్లో తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదట. అంటే వాళ్ళ వద్ద ఎందుకు కూలుస్తారు, జిహెచ్ఎంసీ అధికారులకి మరలబడేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగిందట. ఒక పక్కన ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొన్న చేసినటువంటి ఈ దాడులు కావచ్చు, నిన్న చేసినటువంటి అల్లర్లు కావచ్చు, ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు నేపథ్యంలో మల్లపల్లి క్రాస్లో ఉన్నటువంటి ఆ షాపులను కూల్చివేస్తున్నటువంటి దశలో వందలాదిగా పోలీసులందరూ కూడా నాంపల్లి ప్రాంతంలో ఎంఐఎం పార్టీ అడ్డాగా పేరుగాంచినటువంటి ఆ ప్లేస్లో మోహరించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు చేపట్టినప్పటికీ చాలా మంది ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కూల్చివేతలను అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా ఒక పక్కన కూల్చివేతలు తప్పుకున్నప్పటికీ, కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు సైతం కూడా ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాల పట్ల కొరడా గుల్పించేటువంటి పరిస్థితి
ముఖ్యంగా ఏవైతే రోడ్లకు అడ్డంగా ఉన్నాయి కానీ మరో పక్కన ఏవైతే మోరీల పైన మరొక పక్కన నాలాల పైన కట్టినటువంటి అక్రమమైనటువంటి ఏవైతే షాప్స్ ఉంటాయో వాటన్నిటి కూడా నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని ధ్వంసం చేసేటువంటి కూల్చివేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన ప్రభుత్వం ఒక క్లియర్గా ఉంది, ఏవైతే షాపులు రోడ్లకు అడ్డంగా కానీ మోరీలకు అడ్డంగా కానీ పెట్టినటువంటి వాటిని అన్నిటి కూడా తీసేయాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. జిహెచ్ఎంసీకి అందినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ ఆయనే అక్కడికి వెళ్ళి పరిశీలించడం, దాని తర్వాత జరిగినటువంటి ఈ యొక్క కూల్చివేతలకు ముఖ్యమైనటువంటి కారణం ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి దాడి పట్ల కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇవే కూల్చివేతలకు సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇగో సో ఇవంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకొక 6 షాపులను కూడా తీసేయడం జరిగింది పూర్తిగా. అక్కడ ఉన్నటువంటి ఏవైతే నాంపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా షాపులకు కూడా అంటే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి చాలా షాపులకు సైతం కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకి వారం రోజుల పాటు డెడ్ లైన్ ఇచ్చి వాళ్ళు కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. లేకపోయినట్టయితే ఈ రోజు మల్లంపల్లి క్రాసులో ఏదైతే ఆ పరిస్థితి కనపడదో రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి హెచ్చరించేటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే రోడ్లకు అడ్డంగా ఎక్కడ చూసినప్పుడు కూడా పాదచారులు కూడా కనీసం నడిచేటువంటి పరిస్థితి ఉన్నది చాలా చోట్ల. ఇంకా మిగతాది అయితే నాంపల్లి ఇంకా మిగతా పాత బస్తీ సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే చాలా మంది రోడ్డుకు అడ్డంగానే పెట్టుకున్నటువంటి షాపులు మనకు కనబడతా ఉంటాయి. వీటన్నిటి కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అక్రమమైనటువంటి కట్టడాల పట్ల వాళ్ళ యొక్క మిషనరీతోటి జేసీబీలతోటి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి కూల్చివేసేటువంటి కార్యక్రమాన్ని అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున మోహరించి వాటిని ఎక్కడ కూడా ఆ గొడవలు జరగకుండా ఆడ కాపలా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.